హాయ్ అండి. 1 మంత్ మా విలేజ్కి రాకపోయేసరికి మా హౌస్ చూడండి ఎంత చండాలంగా తయారైందో. గడ్డి అంతా బట్టి మొక్కలతో నిండిపోయిందండి. అసలుకి చూడనీకనే భయం వేస్తుంది, అంత ఘోరంగా తయారైపోయింది 1 మంత్ రాకపోయేసరికి. మా చెట్టు దొండకాయలు చూడండి ఎలా ఉన్నాయో. మా విలేజ్లో కోతులు అన్నీ వచ్చి చెట్లనన్నీ నాశనం చేసినాయి. ఇది మా ఇంట్లో, విలేజ్లో ఉంటుంది మా ఇంట్లో అండి. పెద్ద వేప చెట్టు, చల్లని గాలి, వాతావరణం బాగుంటుంది ఇక్కడ. ఎప్పుడు మా ఈడికి విలేజ్కి వచ్చినా తులసి మాల కట్టి వెంకటేశ్వర స్వామికి మాల వేస్తాను ప్రతిసారి వచ్చినప్పుడల్లా. నాకు ఇష్టం అండి తులసి చెట్టు అండి. ఫుల్గా పెరిగిపోయింది, ఈ మధ్య వర్షాలు బాగా పడ్డాయి కదా, అందుకు ఫుల్గా అసలుకి ఎట్లా అల్లుకపోయిందంటే అట్లా అల్లుకపోయింది. ప్లేస్ అంతా ఆక్యుపై చేసింది. మా ఇంట్లో అంతా తులసివనం లాగా మొత్తం తులసి చెట్లు వచ్చేసినాయండి వర్షానికి. బాగుంది స్మెల్, తులసి చెట్టు ఆ స్మెల్ సూపర్గా ఉంది. అసలుకి ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటారు కదా, ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉండాలంటారు కదా. ఇది మా తులసి చెట్లు. ఇది మా సపోటా చెట్టు అండి. అసలుకి పిచ్చి మొక్కలతో నిండిపోయింది, అట్లానే తులసి మొక్కలతో కూడా నిండిపోయింది. ఎక్కడ ఏ పాము ఉంటుందో అని భయంతో చచ్చిపోతున్నా. పనులను పిలిచినా కానీ ఇంకా రాలేదండి, వచ్చి చేస్తారంట. అయితే నిండా ఉన్నాయండి చెట్టు నిండా కాయలు, కానీ కోతులు వచ్చి బతకనియ్యమంట, మొత్తం పచ్చి పీకి పడేసిపోతున్నాయంట. చుట్టుపక్కల వాళ్ళు చెప్పిండ్రు, ఇంటి పక్కల వాళ్ళు. బాగా తీయగా ఉంటాయండి సపోటా మా చెట్టువి. సపోటా ఇవి చెట్టు మీద లావుగా అయితే కానీ మనము తినాలంటే చెట్టు మీద మగ్గవండి. సపోటా దూరగా అయినాక మనమే కోసి మగ్గబెట్టుకోవాలి, బియ్యంలో డబ్బాలో కానీ లేకపోతే గడ్డి డబ్బాలో కానీ ఎక్కడో ఒక చోట పెడితే మగ్గుతాయి. కానీ చెట్టు మీద అయితే మ్యాక్సిమం మగ్గవండి ఇవి. సొంత మన చెట్లకు కాసిన పండ్లు అవి చూస్తే ఎంతో హ్యాపీనెస్ ఇస్తాయి కదా. నాకు అదే ఫీల్ ఇప్పుడు వచ్చింది. హైదరాబాద్లో ఎంత అద్దె ఇళ్ళల్లో ఉన్నా మన సొంత ఇంట్లో ఉన్నామన్న ఫీలింగ్ రాదండి, ఈ హ్యాపీనెస్ రాదు. ఎంత అడవిలాగా తయారైందో. ఇదంతా శుభ్రంగా ఉండేది, 2 months రాకపోయేసరికి ఒక పెద్ద అడవిలాగా తయారైపోయింది. ఇందులో ఏం పాములు ఉన్నాయి ఏం పురుగులు ఉన్నాయని పోనీకి భయం వేసి సైలెంట్గా ఉన్నాను. మీకు చూపిద్దామని వీడియో తీసిన. ఇక్కడ హాలిడేస్ టైంలో వచ్చి ఇక్కడ వంటలు చేసుకొని తింటామండి. వంటలు చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. విలేజ్కి వచ్చినప్పుడు మటుకే అలా చేసుకుంటాం. చూడండి అసలు పిచ్చి మొక్కలతో నిండిపోయింది చెట్టు అండి. ఇవి పిచ్చి మొక్కలతో చూపించలేకపోతున్నా. ఇవి కలమంద చెట్లు, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి మంచిది అంటారు కదా. మా ఇంట్లో ఈ వర్షాలకి నిండా అల్లుకపోయి ఉన్నాయి. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో, చూడండి ఎంత బాగున్నాయి కదా ఫ్లవర్స్. మా కొబ్బరి చెట్టు పొద్దున్నే ఏం చేసుకొని ఇదయ్యి పనితో సరిపోయిందండి. అందుకోసమని మ్యాగీ చేసుకున్నా. ఈ మ్యాగీ తిన్నాక ఇంకా పని స్టార్ట్ చేయాలి. మా హౌస్ అంతా క్లీన్ చేసుకోవాలి. చూడండి ఎంత పీస్ఫుల్గా ఎంత ప్రశాంతంగా ఉందో వాతావరణం ఇక్కడ. చూడండి మా గడ్డి ఎంత బాగా మా పిన్ని వీకుతుందో. పిన్ని మా కుమారి బాగా పనిచేస్తుంది, చూడండి ఎంత బాగా చేస్తుంది. గడ్డి మొత్తం పీకి పడేసింది గంటలోపు మొత్తం. బొబ్బలు పోయింది కోసి కోసి గడ్డి ఎంత ఎత్తుంది అంత గిరికా
కొంచెం ఉంచి అంత పీకేసి ఏం చేసుకుంటావు, నీకు కావాలా? అది వామ చెట్టు కదా. బజ్జీలు గిజ్జీలు పిల్లలకి జలుబు ఉంటుంది కాగబెట్టి. ఫైనల్గా మా ఇంటికి వచ్చిన ఇది మంటరకబ్బ. గడ్డి ఎంత చెత్త ఉండేనో ఇప్పుడు చూడు క్లీన్ చేసిండ్రు. మా పిన్ని కొంచెం చేసింది, మిగిలింది పని వాళ్ళు వచ్చి చేసిండ్రు. తులసి చెట్టు ఉంచి మిగిలినవన్నీ తీపిచ్చేసాను. ఇంకా కొన్ని చెట్లు కొట్టించేది ఉంది, కానీ పనికి వెళ్ళిండ్రు, రేపు వస్తాము అంటున్నారు. పూల చెట్టు నంది వర్ధనం. ఒక కొమ్మ పెడితే చాలు మంచిగా మంచిగా పెరుగుతుంది. ఇంత పెద్దగా అయిందో, నేను ఒక చిన్న కొమ్మ వేరే వాళ్ళ దగ్గర తెచ్చిపెట్టినా, ఇంత పెద్దగా అయింది. బాగుంది చెట్టు నీడని చల్లగా. ఇది గన్నేర చెట్టు, మొగ్గలు ఇప్పుడు వస్తున్నాయి, పూలు ఇంకా రాలే. గన్నేర పూలు. ఇది ఉసిరి చెట్టు. ఊళ్ళో లేకపోయేసరికి పిల్లలు మట్టసంగా కోసి పడేసిండ్రు. ఇప్పుడు పూత వస్తుంది చెట్టుకి. ఇప్పుడు కాస్త ప్లేస్లో నడవనీకే ప్రశాంతంగా ఉంది. ఇది పెద్ద తులసి చెట్టు. కరివేపాకు చెట్టు. బాగున్నాయి కదా, 2 కలర్స్, 2 షేడ్స్ కలర్స్. గొర్రెలు చూడండి ఎంత బాగా ఒకదాని పోతున్నాయో. మా హౌస్ మెయిన్ రోడ్డుకు ఉంటుంది. ఇంకా అన్ని బర్రెలు కానీ ఇట్లా గొర్రెలు కానీ ఏవైనా మా ఇంటి ముందు నుంచే వెళ్తాయి. బాగుంది కదా. పెద్దగా పెరిగిన చెట్లన్నీ కొట్టేపించానండి. చుట్టూ పిచ్చిగా ఉన్న చెట్లు, కొంచెం పెద్ద పెద్ద చెట్లు, గోడకి ఆనుకొని ఉన్న చెట్లు అన్నీ కొట్టేపించా. ఒక ఉసిరి చెట్టు, పూల చెట్లు ఒకటే ఉంచి మొత్తం కొట్టేపించాను. ఇప్పుడు నీట్గా ఉంది. గడ్డి మందు చల్లితే మళ్ళీ ఈసారి వర్షాలు పడ్డా కూడా గడ్డి పెరగదంట. ఇప్పుడు బాగుంది కదండి. పొలాలండి ఇవన్నీ. ఇది మా స్టోర్. బ్యాక్ సైడ్ ప్రశాంతంగా ఎంత పీస్ఫుల్. బ్యాక్ సైడ్ పొలాలు బాగుంటుంది కదా. చుట్టూ పొలాలండి. మా వేప చెట్టు మిద్దె పైన స్టైల్ వేప చెట్టు. మా కొబ్బరి చెట్టు కొండ, ఇంటికి దగ్గరలో కొండ. మిద్దె ఎక్కితే చల్ల గాలి. చుట్టూ చిన్న విలేజ్ అండి ఇది, మారెడ్డిపల్లి, ప్రకాశం డిస్టిక్. టెంపుల్ అక్కడ కనిపిస్తుంది. మా ఊరి పోలేరమ్మ టెంపుల్, రాములవారి గుడి, రాములవారి, సీతమ్మ, ఆంజనేయ స్వామి, లక్ష్మణుడు, సీతారాములవారి టెంపుల్. అక్కడే పోలేరమ్మ టెంపుల్. చుట్టూ కొండ, వాతావరణం చాలా బాగుంటుంది. కొండ మాకు ఇంటికి దగ్గరగా కనిపిస్తుంది, కానీ కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. ఈవినింగ్ టైంలో టీ, స్నాక్స్ అట్లా మిద్దె పైన కూర్చొని తింటాము. హ్యాపీగా అనిపిస్తుంది. ఎన్ని బాధలు, కష్టాలు ఏవి ఉన్నా ఇట్లాంటి వాతావరణంలో ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 5:30కే చందమామ కనిపిస్తున్నాడు. మా కొబ్బరి చెట్టుకి చందమామ బ్యూటిఫుల్గా ఉందని తీసాను. మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ.